శ్రీరామ శ్రీమాత్రే నమః. యస్యో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్ సంస్మరణాస్తం సర్వతో జయమంగళం. ప్రేక్షక మహాశ్రేయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిని నరసింహ శర్మ. గతంలో ఈ ఛానల్ ద్వారా నేను జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాల తాలూకా ప్రభావాన్ని మీకు అందజేయగలిగాను. కొన్ని సుభాషితాలను కూడా మీకు అందజేయగలిగాను వీడియోల రూపంలో. అయితే జ్యోతిష శాస్త్రంలో కీలకమైనటువంటి సమాచారం ఉంటుంది. అది ఎన్ని వీడియోలు చేసినా సరే అది ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఇప్పుడు సాధారణంగా మనకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు, శని, కుజుడు, గురుడు, ఈ గ్రహాల గురించి ఎక్కువగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇందులో గురుడు చాలా ఉపకారం, శుభగ్రహం కాబట్టి జీవితంలో గురుని తాలూకా ప్రభావం అంతా మంచిగానే ఉంటుందని కొందరు అభిలషిస్తారు. కానీ గురుగ్రహం కూడా అన్ని సమాన ధర్మాలే ఉంటాయి. కీడు కలిగించేటివి కొన్ని అయితే, శుభాన్ని చేసేవి కొన్ని అని మనం అనుకుంటాం. అన్ని గ్రహాలు కూడా శుభాన్ని చేస్తాయి, అన్ని గ్రహాలు కూడా అంతో ఎంతో చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి. అందులో ముఖ్యంగా గురుగ్రహం తాలూకా ప్రభావాన్ని కూడా ఈ 12 రాసులు 12 లగ్నాలకి ఎలా ఉంటుందన్నదే నేను వీడియోల రూపంలో తెలియజేయాలనుకుంటున్నాను. మేష లగ్నం గురించి చెప్పాను. ఇప్పుడు వృషభ లగ్నం గురించి గురుని తాలూకా ప్రభావాలు చెప్పే యోచనలో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరు చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పనిసరిగా ఈ 12 వీడియోల్ని మీరు తిలకించాలని అభిలషిస్తున్నాను. నన్ను ప్రోత్సహించండి. ఇకపోతే వృషభ లగ్నం. వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు, లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు, నైసర్గిక శుభగ్రహం. అయితే వృషభ లగ్నంలో వచ్చేటప్పటికి గురుని తాలూకా ప్రభావాలు ఎలాగుంటాయన్నది మనం ఆలోచిద్దాం. వృషభ లగ్నంలో గురుడు ఉన్నప్పుడు శత్రుక్షేత్రంలో గురు సంచారం జరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అంటే శత్రుక్షేత్ర స్థితి అది. లగ్నాధిపతి సాధారణంగా బాగున్నట్టయితే గురుగ్రహం తాలూకా లగ్నంలో ఉండేటువంటి ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. లేకపోతే లగ్నంలో ఉండేటువంటి గురుడు అంత మంచిది కాదని మనం చెప్పచ్చు. ఎందుకంటే కొంత స్థూలకాయాన్ని ప్రసాదిస్తాడు, విద్యా పరాజయాలు కొన్ని కల్పిస్తాడు, ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా వృషభ లగ్నానికి గురుడు అంతగా ఉపయోగపడ్డు. అది తర్వాత మిగతా గ్రహాల తాలూకా ప్రభావాన్ని బట్టి గురుడు యోగించాడో యోగించలేదో అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. లగ్నం ముందు గురుడు ఉన్నప్పుడు కొంచెం ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవాలి. ఆ గురు మహాదశ, గురు అంతర్దశల్లోని గురు ప్రభావం గోచారంలో దొరుకుతున్నప్పుడు మాత్రమే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గురుగ్రహానికి సంబంధించి పరిష్కారాలంటూ వేరే చెప్పం, కానీ దీనికి ముహూర్త విభాగంలో చిన్న చిన్న పరిష్కారాలు ఉంటాయి. అంటే శనగలు దానం ఇవ్వాలని, ఈశ్వరాభిషేకం చేయించాలని, ఇవి రకరకాల ప్రభావాలతో వాళ్ళు చెప్తారు. ఆ ప్రకారంగా చిన్న పరిష్కారాలు చేసి ఆ తాలూకా గమనాన్ని ఎంతవరకు ఉంటుందో మనం గమనించి మనం జాగ్రత్తగా విసురుకోగలిగితే గురుని తాలూకా ప్రభావం శుభప్రదంగా జరుగుతుంది. ఇకపోతే రెండవ స్థానమైనటువంటి మిథునంలోకి గురుడు ఉంటాడు. ఉన్నట్టయితే లగ్న జాతకులకి, వృషభ లగ్న జాతకానికి మిథునంలో గురుడు ఉన్నట్టయితే అది కూడా అంతగా ఉపయోగపడదు. ఎందుకంటే అది కూడా బుధ స్థితిలోని కూడా గురుడు అంతగా ఉపయోగపడ్డు. కాకపోతే విద్యా పరాజయాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి విద్యను సాధించే అవకాశాలు ఉంటాయి. కుటుంబం బాగుంటుంది. కుటుంబ స్థానంలో నైసర్గిక శుభగ్రహం ఉంది కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది. తర్వాత ఏవో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు 100% ఉంటాయి. తర్వాత మూడవ స్థానమైనటువంటి వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటకం గురునికి ఉచ్చస్థానం. మూడవ స్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ గురునికి బాలారిష్ట దోషం అనేది ఆపాదించబడుతుంది. కాబట్టి ఆ గురుని తాలూకా దశ, అంతర్దశలు బాల్యంలో వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మధ్యస్థుల్లో ఉన్నట్టయితే కొన్ని రకాల ప్రణాళికలకి చిన్న చిన్న అంతరాయాలు ఉంటాయి. ఈ గురుని తాలూకా దృష్టులు మంచివి, కానీ స్థితికి కొంచెం మనం ఆలోచించుకోవాలి. గురుడు మూడవ స్థానంలో ఉండడం అంత మంచిది కాదని చెప్పుకోవచ్చు. కాబట్టి గురుని తాలూకా మూడవ స్థాన స్థితి ఎలాగుంటుందన్నది మనం విద్యుల చేత జ్యోతిష్యంలో కొన్ని రకాలుగా చెప్తారు, మనం కూడా తెలుసుకోవాలి. గురుని తాలూకా స్థితి మూడో స్థానం బాలారిష్ట దోషంలో ఉంటాడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు మనం పాటించగలిగితే ఆ తాలూకా గురుని తాలూకా దశ, అంతర్దశలో మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. గోచార గురు సంచార కాలం కూడా మనకి ఈ ఇబ్బందులు అనేవి కొంచెం తొలగి మనకి ఆలోచన సరళి బాగుండి ఆర్థికంగా మంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత చతుర్థ కేంద్రం సింహం అవుతుంది. కర్కాటక సింహం గురుని తాలూకా మిత్రక్షేత్రం అవుతుంది.
అది కేంద్రం అయినప్పటికీ కూడా కేంద్రంలో శుభగ్రహం ఉండడం అంత మంచిది కాదు. కాకపోతే అది సింహం కాబట్టి, మిత్రక్షేత్రం కాబట్టి, విద్య, మాతృ, గృహవాహన సౌకర్యాలు ప్రసాదించేటువంటి గురుని తాలూకా ప్రభావం గురు మహాదశలో, గురు అంతర్దశ మాత్రమే కొంచెం మంతకుడిగా సాగుతుంది. అక్కడి నుంచి కూడా మిగతా అంతర్దశలన్నీ కూడా చాలా బలపడతాయి. విద్య, మాతృ, గృహ, వాహన సౌకర్యాలు మాత్రం ప్రసాదించేటువంటి అవకాశం గురుడికి కలుగుతుంది. అది గమనించాలి. గోచార గురు సంచార కాలం కూడా సింహంలో ఉన్నప్పుడు తాలూకా గురి ప్రభావం ఆ తాలూకా రాశి వాళ్ళకి, ఆ లగ్నం వాళ్ళకి కూడా కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుందనేది జ్యోతిష శాస్త్రంలో ప్రధాన అంశం. తర్వాత కన్యలోకి వెళ్తాడు. అది పంచమ స్థానం. ఆ పంచమ స్థానం అయ్యేటప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. ఈ పంచమ స్థానంలోని గురుడు అంతగా ఉపయోగపడ్డు. ఎందుకంటే కారకో భావనాశాయ అంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంతానం కొంచెం ఆలస్యం అవుతుంది. కొంతమందికి సంతానం విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. కాకపోతే సంతానం ఒకటి, వివాహం ఒకటి తప్పనిసరిగా భార్యాభర్త ఇద్దరి జాతకాల్లో కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే ఫలితం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉభయుల తాలూకా ఆధిపత్యంలో ఉండేటువంటి ఒక ఫలితం అది. భార్యాభర్త ఇద్దరివి కూడా పరీక్షించిన తర్వాత సంతానం ఎప్పటి కలుగుతుంది అన్నది కూడా ఆలోచించాలి. పంచమ స్థానంలో గురుడు ఉన్నంత మాత్రాన పుత్ర సంతానం, పుత్రికా సంతానం కలగదని మాత్రం అనుకోకూడదు. అది కలిగే అవకాశాలు కూడా చాలా మందిలో మనం ప్రాక్టికల్గా మనం చూసాం. కాబట్టి పంచమ స్థానంలో కారకో భావనాశాయ అంటే గురు మహర్షిలో, గురు అంతర్దశలో కొంచెం రకాల ఇబ్బందులు ఉంటాయి తప్ప మిగతా సమయాల్లో భగవంతుడు ప్రసాదించేటువంటి తప్పనిసరిగా పుత్రపుత్రిగా సంతానం కలిగి అందరూ బాగుంటారని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే షష్ఠ స్థానం శుక్రస్థితి, మళ్ళీ తుల. ఆ షష్ఠ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల, శుక్రుని తాలూకా క్షేత్రం అది, ఆ క్షేత్రంలో గురుడు ఉండడం వల్ల గురునికి అది శత్రుస్థానం అవుతుంది. అయినప్పటికీ కూడా శత్రుస్థానాధిపతి శత్రుక్షేత్రంలో ఉంటాడు. కాబట్టి 6వ స్థానాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడో మనం గమనించాలి. ఆ శత్రు క్షేత్రంలో శుక్రుడు గురుడుగానే ఉన్నట్టయితే మనకి కొంత అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అనాలోచితంగా డబ్బు ఖర్చు అవుతుంది. శత్రువులు కూడా కొన్ని రకాలుగా మనకి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. వాటిని మనం పరిగణలో తీసుకొని తప్పనిసరిగా కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. కానీ శత్రువులు ఏమీ చేయలేరు. నైసర్గిక శుభగ్రహం 6వ స్థానంలో ఉండడం వల్ల తప్పనిసరిగా శత్రువులు మనకేమీ చేయడానికి అవకాశం ఉండదు ఆ జాతకులకి. తర్వాత ఏంటంటే రుణస్థానం కూడా కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అది తీరిపోయే రుణాలే ఉంటాయి తప్ప ఆర్థికంగా కూడా వాళ్ళు చాలా బాగానే ఉండగలుగుతారు. కాబట్టి ఆ శత్రుస్థానం గురించి కూడా మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. తర్వాత సప్తమ స్థానం వృశ్చికం అవుతుంది. సప్తమ స్థానం వృశ్చికం అయినప్పుడు అక్కడ గురుడు ఉన్నప్పుడు మిత్రక్షేత్రం అవుతుంది. మంచి భార్య లభిస్తుంది. భార్యామూలకంగా అనేక రకాల పనులు మనం చేపట్టినట్టయితే తప్పనిసరిగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆ తాలూకా సప్తమ స్థానంలో ఉండే గురుని తాలూకా దృష్టి లగ్నం మీద పడుతుంది. కాబట్టి మన ద్వాదశ భావాలు కూడా అంతో ఎంతో సుస్థిరపడతాయి. కాబట్టి సప్తమ స్థానంలో గురుడు కేంద్రంలో ఉన్నప్పటికీ మిత్రక్షేత్రం కాబట్టి తప్పనిసరిగా మన అవసరాలన్నీ కూడా కొన్ని రకాలుగా ఇంచుమించు 100% మనకి సవ్యంగానే అన్ని రకాల పనులు అవుతాయని మనం గమనించాలి. ఇకను అష్టమ స్థానం ధనస్సు అవుతుంది. అష్టమ స్థానం ధనస్సు అక్కడ గురుడు ఉన్నట్లయితే అష్టమాధిపతి అష్టమ ద్వాదశంలో ఉంటే రాజయోగం అని కూడా చెప్పబడింది. అష్టమ స్థానాధిపతి అష్టమంలోనే ఉన్నాడు కాబట్టి గురుడు ధనస్సులో ఉన్నాడు. ఆ ధనస్సు స్వక్షేత్రం అవుతుంది. ఆ గురునికి స్వక్షేత్రం కాబట్టి తప్పనిసరిగా కూడా అన్ని రకాలుగా మనకు ఆరోగ్య వనరులన్నీ కూడా చేకూరుతాయి. ఆర్థిక పరంగా మనం ఎదుగుతాం. ఆయుష్స్థానం అయినప్పటికీ కూడా మనకి రకాల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అన్ని రకాల పరాజయాలు తక్కువగా ఉంటాయి. విజయాలు కొంచెం మనకి పడచూపే అవకాశాలు ఉంటాయి. అది ఆ దశ అంతర్దశలు గోచారంలో గురు సంచారం కూడా అష్టమ స్థానంలో ఉండేటువంటి గురు ప్రభావం వల్ల మనం లాభదాయకంగానే ఉంటామని మనం గమనించాలి. ఇకను భాగ్యస్థానం అనేది మకరం అవుతుంది. భాగ్యస్థానం మకరమై అక్కడ గురుడు ఉన్నట్టయితే శనిక్షేత్రం అది. ఆ శనిక్షేత్రంలో గురుడు ఉన్నట్టయితే ఆ గురుడు నీతి పెట్టి ఉంటాడు కాబట్టి శత్రుక్షేత్రంలో ఉంటాడు కాబట్టి స్వల్పంగా అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి. ఆ గురు మహాదశలో మనకు అనుకున్న పనులు సవ్యంగా జరగవు. తర్వాత ఏంటంటే రుణ బాధలు కూడా కొన్ని ఇబ్బంది పెడతాయి. ఆలోచనారహితంగా చేసేటువంటి పనులన్నీ కూడా మనకి బాధ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. భాగ్యస్థానం అయినప్పటికీ కూడా ఆ గురుని తాలూకా దశ అంతర్దశల్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. గోచార గురు సంచార కాలం కూడా అంతగా ఇబ్బంది పెడుతుంది కొంచెం. కాబట్టి ఆ దశ
దశలో అంతర్దశ మాత్రమే కొంచెం జాగ్రత్త వహించి అప్పుడు మనం జపదాన హోమాది కార్యక్రమాలు స్వల్పంగా మన హితోదకంగా మన శక్తి కొలది చిన్నగా చేయించుకున్నట్టయితే ఆ భాగ్యస్థానం సుస్థిరపడుతుంది అని గమనించాలి. ఇంతవరకు మనం గురుంతరక ప్రభావం మకరం వరకు చెప్పుకున్నాం, మకరం భాగ్యస్థానం వరకు చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు రాజ్యస్థానం అయినటువంటి కుంభం గురుండి గురుని సంచారం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యస్థానంలో గురుడు అంటే కుంభంలో గురుడు ఉన్నప్పుడు కుంభం శనిక్షేత్రం, ఆ శనిక్షేత్రంలో గురుడు గాని ఉన్నట్టయితే తప్పనిసరిగా అది కొన్ని రకాల ఫలితాలని కొంచెం మందగింప చేస్తుంది. కాబట్టి కుంభంలో గురుడు సంచారం జరుగుతున్నప్పుడు ఆ దశ అంతర్దశల్లో మాత్రమే కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళు అయినప్పుడు బాల్యంలో కుంభంలో గురునికి అంతర్దశ రూపంలో కొంతవరకు పోతాయి. కొంతమందికి కానీ కొంచెం నెలలు మాత్రమే ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండొచ్చు. అది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయని కూడా మనం గమనించగలగాలి. కుంభంలో శని రాజ్య కేంద్రం అయినప్పటికీ కూడా రాజ్యంలో గురుడు తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తిని కలిగించే అవకాశాలు 100% ఉంటాయి. వ్యాపారాల్లో బట్టల వ్యాపారం, రకరకాల ప్రభావాల్లో గురుని తలకు సంబంధించిన వ్యాపారాలు చాలా వరకు కూడా అభివృద్ధి పొందే అవకాశాలు ఉంటాయి. తర్వాత అది వ్యక్తిగతంగా మీరు ఫోన్ చేసినట్లయితే తప్పకుండా ఆ సమాచారాలు కూడా మేము తెలియజేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే తప్పనిసరిగా వృత్తి ఉద్యోగాలు మాత్రం వాళ్ళ పనికిరాని వాళ్ళు కాకుండా నిర్వ్యాపకంగా ఉండకుండా మాత్రం గురుంతలక ప్రభావం వల్ల, రాజ్య కేంద్ర స్థితి వల్ల, గురుంతలక స్థితి వల్ల తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కానీ వృత్తి ప్రాప్తి కానీ ఉంటుందని మనం గమనించాలి. తర్వాత 11వ స్థానం అయినటువంటి మీనం, 11వ స్థానంలో మీనం, ఆ మీనం గురుంతలక స్థితి 11వ స్థానంలో లాభాధిపతి లాభస్థానంలో ఉంటాడు. కాబట్టి ఆ ప్రకారంగా వృషభ లగ్నానికి శుభ ఏకాదశ స్థాన ఫలం లభేత, శుభగ్రహం 11వ స్థానంలో ఉండడం కూడా మంచిదే. కాబట్టి అది ఆ దశ అంతర్దశలు కూడా గురు మహాదశ కూడా ఆ వ్యక్తికి వృషభ జాతకులకి 11వ స్థానంలో గురుడు ఉన్నట్లయితే శుభదాయకంగానే కొంతవరకు కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి విద్యా వైజ్ఞానిక రంగాలు బాగుంటాయి, సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. గురుంతలక ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలు ఏవో ఉన్నప్పటికీ కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాహన ప్రమాదాలు చిన్న ఉంటాయి, వాటికి కూడా గురుంతలక ప్రభావం వల్ల సమస్యపోయే అవకాశాలు కూడా ఉంటాయి. 11వ స్థానంలో గురుడు కూడా ఉండడం కూడా చాలా మంచిదని మనం గమనించాలి. ఇక వ్యయస్థానం అనేది మేషం, ఆ మేషంలో గురుడు ఉన్నప్పుడు అది మిత్రక్షేత్రం అవుతుంది. మిత్రక్షేత్రం అయినప్పుడు వ్యయాధిపతి కుజుడు, ఆ కుజుడు ఎక్కడున్నాడో మనం గమనించి ఆ వ్యయస్థానంలో గురుంతలక ఫలితం మనం చెప్పుకోవాలి. కాబట్టి కుజుని తాలూకా ప్రభావాన్ని కూడా ఇందులో కొంచెం మనం జత చేయాలి. గురుడు వ్యయ స్థానంలో ఉండడం చేత శుభవ్యయమే జరుగుతుంది. ఈ వ్యయ స్థానంలో ఉండేటువంటి గురుని తాలూకా ప్రభావానికి మాత్రం తప్పనిసరిగా దృష్టి చెప్పుకోవాలి. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు గురుని తాలూకా ప్రభావం 5వ స్థాన దృష్టి కర్కాటకం మీద పడుతుంది. వృషభ లగ్న జాతకులకి అది 4వ స్థానం అవుతుంది. విద్యామాతృ గృహాన సౌకర్యాలు పుష్కలంగా అది తప్పనిసరిగా మనకు కలిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత వ్యయ స్థానంలో ఉండే మేషంలో ఉండేటువంటి గురుడు త్వరలో సప్తమ దృష్టి పడుతుంది. కాబట్టి వృషభ లగ్నం నుంచి తప్పనిసరిగా 6వ స్థానం అయినటువంటి తులారాశి ఇంట్లో తులారాశి కూడా 6వ స్థానం అవుతుంది. ఆ 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు రుణం ఉంటాయనుకోవడం తప్పు. వ్యయ స్థానంలో ఉండేటువంటి గురుడు దానికి పరిష్కారంగా సప్తమ దృష్టితో చూసి అవి సమస్యపోయే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత గురుంతలక దృష్టి నవమకోణ దృష్టి ధనస్సు మీద పడుతుంది. ఆ ధనస్సు అనేది వృషభ లగ్న జాతకులకి అష్టమాధిపతి అవుతుంది, 8వ స్థానం అవుతుంది. ఆ 8వ స్థానంలో చిన్న చిన్న రోగాల ఇబ్బందులు ఉంటాయి. అవి కూడా గురుంతలక ప్రభావం వల్ల, అది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉండడం వల్ల, ఆ గురుంతలక ప్రభావం వల్ల వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు రోగం లేకుండా కూడా కొంతమంది ఉంటారు. ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి సమస్యపోయే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రకారంగా గురుంతలక శుభాశుభ మిశ్రమాలు చాలా ఉంటాయి. ఇది సంక్షిప్త సమాచారం మాత్రమే. ఇక్కడ పాపార్గళవా, శుభార్గళవా, శత్రుక్షేత్రమా, మిత్రక్షేత్రమా, లగ్నంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, గురుంతలక దశ అంతర్దశలు ఎప్పుడు వస్తాయి, గోచార గురు సంచార కాలం జరుగుతున్నదా లేదా, ఇప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా సూక్ష్మంగా మనం పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తికి మన సరైనటువంటి పరిష్కారం మనం ఇవ్వగలుగుతాం. ఏది ఏమైనప్పటికీ గురు ప్రభావం కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు 5 పావులు శనగలు ఒక పసుపచ్చ జాకెట్ ముక్కలో కట్టి అందులోని స్వయం పాకం అనేది ఒక పంతులు గారికి ఆ రోజు 5 పావులు బియ్యం, అరటికాయలు, తోటకూర వంటివి అందులో అది పెట్టి ఒక పాల ప్యాకెట్, పెరుగు ఇవన్నీ కూడా ఒక పళ్ళెల్లో పెట్టి ఆ గురువు గారికి
మనం వేదోక్తంగా గురు అంతర్దశ కానీ గురు దశ కానీ తర్వాత గోచార గురు సంచార కాలంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ విధంగా అతనికి పాదరక్షలు గొడుగు ఇచ్చి పాద ప్రక్షాళన చేయించి అతనికి దానం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా కూడా మనకి మంచి ఫలితాలు ఇచ్చి మనకు గురుని తరక కటాక్షం మనకు తప్పనిసరిగా కలుగుతుందని మనం గమనించాలి. ఈ విధంగా ఈ వృషభ లగ్న జాతకంలో ఉండేటువంటి గురు ప్రభావాన్ని నేను తెలియజేశాను. మళ్ళీ తర్వాత మరోసారి మిథున లగ్న జాతకంలో ఉండేటువంటి గురు ప్రభావం గురుండే మళ్ళీ తెలియజేస్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ 12 భావాలు 12 లగ్నాల తరక విశేషాలని మీరు విని నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. మీ ఇప్పుడు నరసింహ శర్మ.